విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు అజరామరుడని వైసీపీ రాష్ట్ర నాయకులు రావూరి వెంకటేశ్వరరావు కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్ వద్ద గల ఎస్వి రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఎస్వీఆర్ 108వ జయంత్యోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు నురుకుర్తి రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, నేమం చిన్నాలు ఎస్వీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి యొక్క 108వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఎస్వి రంగారావు గారి అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి వానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు పాత్ర సందర్భంగా ప్రపంచ చలనచిత్ర మహాసభలు తాష్కెంట్లో జరిగినాయి. రష్యాలో తాష్కెంట్లో జరిగినప్పుడు ఈయన్ని వేదిక మీదకి ఆహ్వానించి ఆ ఉత్సవానికి ఈయన్ని ఆహ్వానించి భారతదేశం తరఫున ఆ వేదిక మీదకు విశ్వనట చక్రవర్తి, ప్రపంచంలో ఈయన మించినటువంటి మహానటుడు ఎవరు లేరనే విధంగా విశ్వనట చక్రవర్తి అనే బిరుదాన్నిచ్చి ఆయన్ని సన్మానించడం జరిగింది. అది భారతదేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారులకే కాక భారతదేశ కళాకారులందరికీ కూడా ఇది మంచి నటనా కౌశల్యంలో ఆయన చూసి, ఆ బిరుదాన్ని చూసిన తర్వాత అందరూ కూడా ఉద్రేకం వచ్చి చాలామంది నాటకాల్లోంచి చలనచిత్ర సినిమాలకి ఎదగడం కూడా జరిగిందని మనం చెప్తున్నాం. ఈ రోజున ఆయనకి ఇంత ఘనంగా నివాళులు జరుగుతున్నాయంటే ఆయన తెలుగు జాతికి ఆంధ్ర తెలంగాణలోనే కాదు అన్ని దిక్కుల్లో కూడా తెలుగు జాతి ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన్ని అందరూ మహానటుడిగానే, మహా ఖ్యాతి సంపాదించిన వీరుడిగానే మనం కొలుచుకుంటున్నాం. ఎంచేతనంటే ఆయన నటన చూసి ఈ దేశం అంతా గర్వించదగ్గ నటన ఆయన నటించడం జరిగింది. ఆడాటి ఎస్వి రంగారావు గారి 108వ జయంతి సందర్భంగా మన కాకినాడ రూరల్లో ఇక్కడ విగ్రహం, ఎస్వి రంగారావు గారి విగ్రహం దగ్గర మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి నాయకులు మన తెలుగు ప్రజల్లో ఇంకా పుట్టాలని, ఆయన ఖ్యాతి ఆయన ద్వారానే అంతరించకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఎంతో మందిని స్ఫూర్తినిచ్చి, అలాగే మన తెలుగు వారిలో గుర్తింపు తెచ్చిన విధంగా ఆయన నటన ఆయన చేశారు. ఆయన ఫస్ట్ చెప్పాలంటే మన ఫైర్ ఆఫీసర్ ఒక ఎంప్లాయ్గా చేసేవారు. అలాగే నటన ఆసక్తితో ఆయన సినిమా రంగంలోకి వచ్చి ఒక వెలిగి ఆయన ఈరోజు మన దగ్గర అందరిలో లేకపోతే ఒక బాధాకరమే. కానీ నటుడిని మనం ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి మేము మా స్వర్గీయ కుశాల సత్యనారాయణ గారు మేము అందరం వచ్చేవాళ్ళము. ఆయన కూడా లేరు ఈ రోజుని. ఆయనతో కలిపి ఈ పుట్టినరోజు పరంగా మేము ఎప్పుడు పంచుకునే వాళ్ళము. ఈ సంవత్సరం కూడా ఆయన మాకు లేపడం కూడా బాధాకరం. ఈ విధంగా మేము అందరం కూడా ప్రతి సంవత్సరం ఎస్వి రంగ ఇలాంటి ఆయన నటుడిని ఎప్పుడు కూడా మనం రాబోయే తరాలు కూడా ఇంత మంచి నటుడిని మనం తెలియజేసాక మనందరూ ఇప్పుడు కూడా ఈయన్ని స్మరిస్తూ ఉండాలని కోరుకుంటూ